హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ @1. ఈవేళ వీడియోలో మీకు లైబ్రరీ నోటిఫికేషన్ గురించి అయితే షేర్ చేస్తున్నానండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఏ పోస్ట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నాన్ టీచింగ్ పోస్ట్స్ అనమాట. డైరెక్ట్ అండ్ డిప్యుటేషన్ రిక్రూట్మెంట్లో చూసుకుంటే మనకి లైబ్రేరియన్ ఇది డైరెక్ట్ డిప్యుటేషన్. సో ఇదైతే ఒకే ఒక వేకెన్సీ ఉందండి. అది కూడా యూఆర్ వాళ్ళకి ఉందన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ కూడా ఒకటే ఉంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఒకటి, ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్కి సంబంధించి లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా ఒకటే పోస్టు. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సి ఎంటీఎస్కి సంబంధించి అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరి అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనమాట ఆన్లైన్ త్రూగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. http://nsk.tunt.samrth.edu.in మనం లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఫీజు అయితే పడుతుంది. సో ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. దీన్ని ఎగ్జామ్ అయ్యాక మనకైతే రిఫండ్ అయితే చెయ్యరు ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ దీని లాస్ట్ డేట్ ఎప్పుడంటే 11/30 వరకు అయితే మనకి టైం ఇచ్చారు ఫ్రెండ్స్. సో అప్ టు 23:59 అవర్స్ లోపలే అనమాట మనం ఈ అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు మనకు టైం ఇచ్చారనమాట. సో దీన్ని మనం రిజిస్ట్రార్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి అయితే మనం ప్రింట్అవుట్ని మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం సబ్మిట్ చేశాక మనం ఒక ప్రింట్అవుట్ అనేది మనకి ఇస్తారు కదా. సో ఆ ప్రింట్అవుట్ అనమాట ఆన్లైన్లో మనం ఈ అడ్రస్కి అనమాట సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఎప్పటి లోపల అంటే ఆన్ ఆర్ బిఫోర్ 10/12/2025 అనమాట. అంటే 12/10 లోపలే అనమాట మనకు వచ్చిన ప్రింట్అవుట్ని మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రేరియన్ ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, లైబ్రేరియన్కి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా ఒక 10 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 57 years బిలో, అంటే 57 సంవత్సరాల లోపల వాళ్ళే దీనికి అర్హులు అనమాట అప్లై చేసుకోవడానికి. ఇది డెప్యుటేషన్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 58 years లోపల వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ చూసుకుంటే దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years ఉన్నంత వరకే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది కూడా ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ, అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలా అయినా ఉండొచ్చు, లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ, అది కూడా లైబ్రరీ ఆ ఇన్ఫర్మేషన్ సైన్స్లోనే చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికైతే 3 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదర్ ఇది కానీ అది ఏ ఉన్నా అంటే ఇద్దరు అర్హులే అనమాట ఈ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్ మీద కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అనమాట. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి శిక్షా శాస్త్రి ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడి చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇంకా అదేవిధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ మీద మనకి కొంచెం గ్రిప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years ఇచ్చారు. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్, దీనికి కూడా బీఈడి అడిగారు. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలి. దీని ఏజ్ వచ్చేసి 32 years అనమాట ఏజ్ లిమిట్.
అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఐసీటీ ఎక్విప్మెంట్ అనమాట. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. మన లోవర్ డివిజన్ క్లర్క్గా చేసినట్లు అనమాట. ఒక 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ వర్డ్స్ టైప్ చేసేటప్పుడు 35 WPM అనమాట. ఆ స్పీడ్లో మనం టైప్ చేయాలి. 35 or 30 అనమాట. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మనకి ప్రొఫిషియన్సీ ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years అడిగారు. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ చూసుకుంటే 2 posts. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలి, అంటే ఆ కోర్స్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years అనమాట. గ్రూప్ సి ఎంటీఎస్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. 10th or ITA. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years అనమాట. నెక్స్ట్ మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి కావాల్సిన మినిమం డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, ఇంకా 10th ఇంటర్ సర్టిఫికేట్, అంటే జాబ్స్ బట్టి అనమాట సర్టిఫికేట్ ఉండాలి. అంటే మనం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ ఓబీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ మీరు ఏ కేటగిరీకి చెందితే ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. పర్సన్స్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్ అని చూసుకుంటే దానికి కూడా మనం ప్రూఫ్ అంటూ ఇవ్వడం అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యూజీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి ఏమున్నా వాటిని జత చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్, ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇవన్నీ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే మండల్ రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్, కన్సల్ట్ ర్యాంక్కి బిలోలో ఉంటే దాన్ని కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నో అబ్జెక్షన్ లెటర్ అనేసి ఆల్రెడీ చూసాం కదా. ఒకవేళ మనం ఎంప్లాయీ అయితే అవసరం లేదు, ఒకవేళ లేదంటే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years అనమాట. అదే పీడబ్ల్యూబీడీ ఓబీసీ ఇది పై చెప్పింది అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకైతే 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years. ఇలా చూసుకుంటూ పోతే ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 3 years అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్కి అప్ టు 40 years ఆఫ్ ఏజ్ ఫర్ గ్రూప్ సి పోస్ట్స్ అనమాట. ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి దీంట్లో క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోండి, ఇంకా టైం కూడా ఉంది కాబట్టి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఎవరికైనా నీడ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.